హాయ్ అండి అందరికీ. తిరుపతి దర్శనంలో భాగంగా స్వామివారికి హాఫ్ డే ఒక సగం రోజు సేవ చేయడానికి ఆ భాగ్యం కూడా మాకు దక్కింది. అయితే ఇది ఎలా అంటే మనము అకామిడేషన్ ఉంటుంది, సేవకులకు ఉండే అకామిడేషన్ ఆ పరిసర ప్రాంతాల్లోనే ఈ స్వామివారికి అన్ని తిరుపతిలో ఉన్న స్వాములందరికీ దేవతలకు వెంకటేశ్వర స్వామికి ఈ ప్రదేశంలోనే మాలలు అల్లి తీసుకువెళ్తారు. ఎప్పటికప్పుడు ఫ్రెష్గా అండి, అన్ని రకాల మాలలు, ఎంత సుగంధం ఉందో ఆ రూమ్ అంతా. ఇలా సేవకులందరూ స్వామివారికి మాలలు అల్లే సేవా కార్యక్రమములో పాల్గొనడం నిజంగా మా జన్మల అదృష్టంగా భావిస్తున్నాను. ఇదంతా ఈ స్వామివారి సన్నిధిలో ఇదంతా గ్రీనరీ. సేవకులందరూ అంటే సేవ చేయడం అని అంటే చెట్లకు నీళ్లు పట్టడము, అక్కడ ఊడవడము, అదంతా సేవే. స్వామివారి సన్నిధిలో సేవ కోసం వెళ్ళిన భక్తులందరూ ఇదంతా సేవ చేయడానికి ఎంతో పుణ్యకార్యం. ఈ భాగ్యం కూడా మాకు ఒక హాఫ్ డే దక్కింది. అది కూడా చాలా సంతోషంగా అనిపించింది. ఇంకా మాటలు చెప్పడానికి ఏమీ లేవు. ఆ పరిసర ప్రాంతాలంతా గోవిందనామంతో మారుమోగింది. మాకు కూడా చాలా ప్రశాంతంగా అనిపించింది. అంటే చెప్పినాం కదా, నాకు అనుకూలంగా అన్నీ ఎక్కడికి వెళ్ళినా అంత మంచిగా అనిపించింది. తిరుమల తిరుపతి దేవస్థానంలో గ్రీనరీ ఎంత బాగుంది. ఎప్పటికప్పుడు సేవకులు నీళ్లు పడుతున్నారు, చెట్లకి పువ్వులు దింపుతున్నారు. కింద ఒక్క ఆకు కూడా లేదు చూడండి, ఎంత నీట్గా ఎప్పటికప్పుడు క్లీన్ చేస్తూనే ఉన్నారు. అంటే అదేనేమో భాగ్యం. అలా ఒకరోజు సేవ అయితే మాకు దక్కింది. ఇది మీకు అంటే ఈ ప్రదేశాన్ని చూపిద్దామని, ఎంత నీట్గా ఉంటుంది అని చూపెట్టడం కోసం ఈ వీడియో తీశాను. ఇలా దయచేసి ఎవరైనా తిరుపతికి వెళ్తే ప్రశాంతమైన వాతావరణంలో ఇలాంటి రోజులు గడపడం కోసం ఒక్కసారైనా వెళ్ళి దర్శిస్తే చాలా సంతోషంగా ఉంటుంది, ఆధ్యాత్మికంగా ఉంటుంది. మేము పొందిన సంతోషాన్ని, ఆ భాగ్యం మీకు ప్రసాదిద్దాము అనే విషయం కోసం ఇదంతా చూపిస్తున్నాను. ఎంత బాగుంది గ్రీనరీ. మీరు వెళ్ళినప్పుడు ఇవన్నీ చూడడం కోసం ఒకసారి సేవ్ చేసి పెట్టుకోండి వీడియోని. అప్పుడు ఏవేవి చూడాలి అనేది ఒక ఐడియా వస్తుంది, ఎక్కడ ఉంటుంది ఏందని. సేవా సదన్లోనే ఉంటుంది, సేవకులు ఉండే ప్రదేశంలోనే ఈ పూలమాలలు అల్లడం కోసం ఈ ప్రాంతం రైట్ సైడ్ ఉంటుంది. చాలా బాగుంది. ఒకసారి వెళ్ళినప్పుడు తప్పకుండా మీరు సందర్శించండి. స్వామివారి సేవకి ఏమీ రిస్ట్రిక్షన్స్ లేవు, పాల్గొనవచ్చు. ఈ వీడియో కనుక మీకు నచ్చితే ఒక లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి. మరిన్ని వీడియోల కోసం నా ఛానల్కి సపోర్ట్ చేయండి. థ్యాంక్ యూ. ఓం నమో వెంకటేశాయ నమః. అందరూ బాగుండాలి, అందులో మేము ఉండాలి. ధన్యవాదాలు.